Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన అట్లాస్ 2024. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో నోటా అమల్లోకి వచ్చినప్పటి నుండి అత్యల్పంగా 2024 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, లోక్సభ ఎన్నికలు, 18th లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో నోటాకు అత్యల్పంగా ఓట్లు పోలేని అంట. సో ఆ గణాంకాలు ఏంటో చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసిక్స్, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగంలో 15వ భాగం పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 నుండి 329 వరకు డీల్ చేస్తుంది. ఇందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. 1+2 బాడీ. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే 5 ఏళ్ళకు ఒకసారి జరిగే లోక్సభ ఎన్నికలు, మరియు రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి, రాజ్యసభ ఎన్నికలు అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మనం చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, మరియు ఏ రాష్ట్రాల్లో అయితే ద్విసభా విధానం ఉందో, బైక్యామరలిజం ఉందో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 2024 సంవత్సరంలో మనం జనరల్ ఎలక్షన్స్ని చూస్తాము. లోక్సభ ఎలక్షన్స్, 18th లోక్సభ ఎలక్షన్స్ 2024 నుండి 2029 వరకు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అని నిర్ణయించిన ఎన్నికలు ఏవైతే ఉంటే అందులో నోటా, నన్ ఆఫ్ ద ఎబోవ్, నోటాకి పోలైన ఓట్లకి సంబంధించిన గణాంకాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా ఆప్షన్కు ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదైందంట, లీస్ట్ అంట అని ఎవరు చెప్పారు? ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా అట్లాస్ 2024ను విడుదల చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలలో మొదటిసారిగా నోటాను ప్రవేశపెట్టారు. నోటా అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారంట? 2014 సంవత్సరంలో. అనంతరం జరిగిన 3 లోక్సభ ఎన్నికల్లో క్రమేపీ నోటా ఓటింగ్ శాతాలు క్షీణత నమోదవుతూ వచ్చిందంట. 2014 ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు 1.08% ఓట్లు పోలైతే 2024 ఎన్నికలకు వచ్చేసరికి 0.99%కి ఇది తగ్గిందంట. ఇక నోటాకు బీహార్లో అత్యధికంగా 2.07% ఓట్లు పోలవగా, తర్వాత దాద్రా నగర్ హవేలీ, దయ్యూ దమన్లో 2.06% అండ్ గుజరాత్లో 1.58% ఓట్లు పడ్డాయని చెప్పారు. అదే సమయంలో నాగాలాండ్లో నోటా ఏదైతే ఉంటుందో నోటాకి 0.21% ఓట్లే పోలాయని ఎన్నికల సంఘం తెలుపుతోంది. ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజం అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది, ఫాజిల్ ఫ్యూయల్. సో ఫాజిల్ ఫ్యూయల్ కాదు, ఫాజిల్. కామన్గా ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీస్, ఇప్పుడు ఆల్టర్నేటివ్ దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బర్డ్ ఫాజిల్ లేదా పక్షి యొక్క అవశేషం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది ఏ ప్రాంతంలో కనుగొనబడిందంటే చైనాలోని ఒక ప్రావిన్స్, ఫుజియాన్ అనే ఒక ప్రావిన్స్. ఆ పక్షి దాదాపు 160 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేదంట. 160 మిలియన్ ఇయర్స్ ఎగో బర్డ్ ఫాజిల్ వాజ్ ఫౌండ్ ఇన్ చైనా ఇన్ ఫుజియాన్ ప్రావిన్స్. సైంటిఫిక్ నేమ్ ఏంటి ఆ బర్డ్ అంటే? సో బామినోర్నిస్ జెంగెన్సిస్, గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు ఏ ట్రూలీ ఫీల్డ్ ఆల్టరింగ్ ఫాజిలైజ్డ్ బర్డ్ ఫౌండ్ ఇన్ చైనా, బర్డ్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద లేట్ జురాసిక్ పీరియడ్ అప్రాక్సిమేట్లీ 160 మిలియన్ ఇయర్స్ ఎగో. The new discovery suggests that rather than a linear evolutionary path from dinosaur to bird, these two orders evolved somewhat simultaneously. ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం
నీల్గాయ్ షూటింగ్కి పర్మిట్ ఇచ్చారు. నీల్గాయ్ని షూట్ చేయడానికి పర్మిట్ ఇచ్చారు ఫారెస్ట్ అఫీషియల్స్ కానివ్వండి. అలా నీల్గాయ్ జంతువులు, వీటిని మనం స్థానికంగా బ్లూ బుల్స్ అని పిలుస్తారు హర్యానా రాష్ట్రంలో. అక్కడ అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఈ బ్లూ బుల్స్ ఏవైతే ఉంటాయో లేదా నీల్గాయ్ జంతువులు ఏవైతే సేమ్ డీర్ లాగానే ఉంటాయి, వాటి యొక్క జనాభా పెరుగుతుంది. అంటే గ్రేజింగ్ ఇదంతా కూడా, ఇవి జంతువులన్నీ కూడా గడ్డిని మేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయానికి థ్రెట్గా మారుతున్నాయని చెప్పేసి వీటిని చంపడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వము అనుమతులు జారీ చేసింది. షూట్ చేయొచ్చు. మరి జంతువులను చంపితే జంతు ప్రేమికులు వస్తారు కదా, ఎన్వైర్మెంటలిస్టులు కానివ్వండి వీళ్ళు. అండ్ ఎట్ ద సేమ్ టైం స్థానికంగా బిష్నోయ్ గిరిజనులు ఎవరైతే ఉంటారో వారు కూడా దీని విషయంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేని విషయంలో? దీన్ని షూట్ చేయడాన్ని బిష్నోయ్ తెగవారు ఎవరైతే ఉంటారో అడ్డుకుంటున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదేం నిర్ణయము, జంతువులను చంపడం ఏంటి అని చెప్పేసి ఇది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటీవల కాలంలో పేరు మార్పు సంబంధిత అంశాలను తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీనేమింగ్ ఇన్ రాజస్థాన్, ఫాయ్ సాగర్ లేక్ అనేది వరుణ్ సాగర్ లేక్గా మారడం జరిగింది. అప్పటి వరకు రాజస్థాన్లో ఉన్న ఒక లేక్ ఫాయ్ సాగర్, సో లేక్ పేరు ఫాయ్ సాగర్ సరస్సు. ఇప్పుడు కొత్త పేరు ఏంటంట, వరుణ్ సాగర్ అంట. అండ్ ఒక మెమోరియల్ భవనం అనేది ఉంది, ఒక జ్ఞాపక భవనం ఏదైతే ఉంటుందో ఆ భవనం ఇప్పటికీ ఏం పిలుస్తున్నారంటే కింగ్ ఎగ్వార్డ్ మెమోరియల్ భవన్ అనేది. ఇక కొత్త పేరు ఏంటంటే అంటే మహర్షి దయానంద్ విశ్రాంత్ గృహగా పేరు మార్చడం జరిగింది. గుర్తుంచుకోండి, పేరు మార్పు సంబంధిత అంశాలు ఇటీవల కాలంలో చాలా మనం ఫోర్ట్ విలియం పేరు మార్పు అని చూసాము. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మాన్యుమెంట్స్ పేరు మార్పే కానివ్వండి, యూనివర్సిటీస్ పేరు మార్పే కానివ్వండి, రైల్వే స్టేషన్ల పేరు మార్పే కానివ్వండి, పట్టణాలకి సంబంధించిన పేరు మార్పులే కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ బార్ అసోసియేషన్లో రిజర్వేషన్కు సుప్రీం నిరాకరించింది. సుప్రీంకోర్టు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది తీవ్ర పరిణామాలకు దారితీయగల సున్నితమైన అంశం అంట. తగినంత డేటా లేకుండా అలా చేయడానికి, అంటే రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదు. మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడం వేరే విషయం. బార్ అసోసియేషన్ సభ్యులను కులాల ప్రాతిపదికన విభజించడాన్ని, విషయాలను రాజకీయం చేయడాన్ని మేము అనుమతించమని ఇటీవల బెంచ్ చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనం. అండ్ F-35 లోహ విహంగం అనేది వార్తల్లోకి వచ్చింది, అమెరికాకి సంబంధించింది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటి దిగుమతి చేసుకుంటున్నాం, ఇటువంటివి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్గా ఉండే సిప్రీ రిపోర్టు లేదా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇటువంటివే కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి ప్రత్యేకతలు, ఇవన్నీ రక్షణ రంగానికి సంబంధించి మనం చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా, డిఫెన్స్ ఇంపోర్ట్స్లో భాగంగా ఇది వార్తల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అనౌన్స్ చేశారు, అతి త్వరలో ఈ లోహ విహంగాలను భారత్కి విక్రయిస్తామని చెప్పేసి. సో భారత్కు F-35 యుద్ధ విమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ చేయడం సంచలనంగా మారింది. ఈ అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని భారత్కు అందించేందుకు మార్గం సుముఖం చేస్తామంటూ ఇటీవల విలేకరుల సమావేశాల్లో చెప్పడం జరిగింది. సో ఒక్క విమానం ధర వచ్చేసేసి 695 కోట్ల రూపాయలు ఉంటుందంట. యుద్ధ విమానం అధునాతన సామర్థ్యము. మనము ఫ్రాన్స్ నుండి ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి ఇంపార్టెంట్ మనకి. అండ్ F-35B వచ్చేసి నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా కాగలుగుతుందంట. సో అటువంటివి అధునాతనమైన F సిరీస్ యుద్ధ విమానాలు ఏవైతే ఉంటే వాటిని దిగుమతి చేసుకోవడానికి మార్గం సుముఖం. అండ్ నెక్స్ట్ 38th నేషనల్ గేమ్స్ అనేవి ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముగిసినాయి. మనం అబ్జర్వ్ చేస్తాము ఇటీవల నేషనల్ గేమ్స్ ప్రారంభం అని చెప్పేసి. అబ్జర్వ్ చేస్తే చరిత్రలో మొదటిసారి నేషనల్ గేమ్స్ 1924లో ప్రారంభమైనాయి అఖండ భారతదేశంలో. అప్పుడు లాహోర్లో ప్రారంభమైంది. లాహోర్ అంటే ఒకప్పుడు మన ప్రాంతమే. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో లక్నోలో జరిగింది మొదటిసారి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇక అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం 38th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్. దీనికి సంబంధించి మస్కట్ మౌలి
ఈ నేషనల్ గేమ్స్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించారని చెప్పేసి మీకు ప్రత్యేకంగా చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ నేషనల్ గేమ్స్ రీసెంట్గా కంక్లూడ్ అయినాయి. పథకాల పట్టికలో ఏమున్నాయో చూద్దాము. ద సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అనేది ఈ పథకాల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిచింది. మొత్తం వాళ్ళు 121 మెడల్స్ని సాధించారు. అందులో గోల్డ్ 68, సిల్వర్ మెడల్ 26, బ్రాంజ్ మెడల్ 27. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ హర్యానా, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ మధ్యప్రదేశ్. సో పథకాల పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అనే టాపిక్. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్ అనేది దక్కింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు ప్రతిష్టాత్మక హానరరీ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కింగ్ చార్లెస్ నుంచి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ డిబిఈ కేబిఈ పురస్కారాన్ని చంద్రశేఖర్ అందుకుంటారని రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ వివిధ దేశాలకు సంబంధించిన దేశాధినేతలు ఎవరైతే ఇటీవల వార్తలు ఇచ్చారో వారి గురించి చూద్దాము. వన్వాటుకి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారంటే జోదామ్ నాపాట్ ఇటీవల ఏ దేశానికి నూతన దేశాధినేతగా ప్రధానమంత్రిగా వన్వాటు. అండ్ కాన్స్టంటైన్ టసాలాస్ తను ఇటీవల గ్రీస్ దేశానికి నూతన అధ్యక్షులుగా ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారని చెప్పాము. ఇప్పుడు తను పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇలీ బోలోజన్ ఇటీవల రొమేనియా దేశానికి ఇంటరిమ్ ప్రెసిడెంట్గా వార్తల్లోకి వచ్చారు. ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ రొమేనియా ఇలీ బోలోజన్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశంలో ర్యాపిడ్గా చూస్తే నోటాకి పోలైన ఓట్లకి సంబంధించిన గణాంకాలను ఎన్నికల సంఘం చెప్పింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన పక్షి శిలాజం చైనాలో ఆనవాలు బయటపడ్డాయి. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వము నిల్గాయ్లను షూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అండ్ పేరు మార్పు సంబంధిత అంశం రాజస్థాన్ రాష్ట్రంలో బార్ అసోసియేషన్లో రిజర్వేషన్కి సుప్రీంకోర్టు నిరాకరించింది. గగనతల రారాజు F-35 అండ్ 38th నేషనల్ గేమ్స్ అనేవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కంక్లూడ్ అయ్యాయి. అండ్ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారికి బ్రిటన్ గౌరవ నైట్హుడ్ పురస్కారము. అండ్ వన్వాటు దేశానికి నూతన ప్రధానమంత్రిగా జోదామ్ నాపాట్. అండ్ గ్రీస్కి నూతన అధ్యక్షులుగా కాన్స్టంటైన్ టసాలాస్. అండ్ రొమేనియాకి ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ఇలీ బోలోజన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.